హలో అండి. ఈరోజైతే నా స్టైల్‌లో సింపుల్, టేస్టీగా బీరకాయ పచ్చెనపప్పు కర్రీ అయితే చేశాను. కర్రీ అయితే సూపర్ ఉంది. మీరు కూడా నా స్టైల్‌లో బీరకాయ పచ్చెనపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా బీరకాయలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని చెక్కు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక పిరికెడు పచ్చెనపప్పు కూడా నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టేశాను. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. టమాటాలు వేసేటప్పుడే సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి చిన్న ఫ్లేమ్ మీద మగ్గించుకుందాము. మూత పెట్టేసి అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము, లేదంటే మాడిపోతాయి. టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో అయితే ఉంది, చెక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము నానబెట్టుకున్నటువంటి పచ్చెనపప్పును అయితే యాడ్ చేసుకొని 1.5 స్పూన్ కారము, అర స్పూను పసుపు అయితే యాడ్ చేసుకుందాము. కారం అనేది మీ టేస్ట్ని బట్టి, మీ కర్రీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసుకుందాము. బీరకాయలని కూడా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, కారము అన్నీ పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చిన్న ఫ్లేమ్ మీద అలాగా వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. బీరకాయలో వాటర్ అనేది ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టవు. బీరకాయ కూడా ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనకు ఉడకాల్సింది పచ్చెనపప్పు మాత్రమే. అందువల్ల ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము. గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము. ఇలా బీరకాయ పచ్చెనపప్పు కర్రీ చేసుకొని టమాటా రసం కానీ లేదా మిరియాల రసం కానీ పెట్టుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. మన బీరకాయ కర్రీ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇంకా గ్రేవీ ఉంది, ఇంకా కొంచెం చిక్కబడాలి. కొద్దిగా బీరకాయ కూడా ఉడకాలి. టేస్ట్ అయితే చూద్దాం, ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. గ్రేవీ చిక్కబడితే సరిపోతుంది. కర్రీ ఉడుకుతుంటే స్మెల్ అయితే ఉందండి. ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. మన కర్రీ అయితే చూద్దాము. బాగా కుక్ అయిందండి. పచ్చెనపప్పు బీరకాయ కూడా మంచిగా కుక్ అయ్యి గ్రేవీ మొత్తం చిక్కబడిపోయింది. మీకు కావాలంటే ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఇలాగే చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మన బీరకాయ పచ్చెనపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. ఈ బీరకాయ కూరలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, ఉప్పు తప్ప ఎటువంటి మసాలాలు అయితే యూజ్ చేయలేదు. ఇలా బీరకాయను ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా బీరకాయ పచ్చెనపప్పు కర్రీ చేసుకొని రైసు, చపాతీ, జొన్న రొట్టెలు, రోటీలలోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే రాగి సంగట్లకు కూడా సూపర్ ఉంటుంది. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఉప్పు, కారము అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.